అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ విజయమ్మ అలియాస్ విజయలక్ష్మి ఆమె బయట పెడుతున్నటువంటి నిజాలతో, ఆమె నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆమె పేర్కొన్న అంశాలతో ఒక్కసారిగా వైసీపీలో ఉన్న జగన్కి అభిమానం కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు కూడా ఇంకా అక్కడ కనుక ఉంటే మాత్రం వారిని చూసి వారు ఊసుకోవటం. ఎందుకంటే ఈ జగను కన్న తల్లిని, సొంత చెల్లిని ఆస్తి కోసం ఏ రకంగా బయటికి నెట్టాడో, వీళ్ళ మీద ఏ రకం కేసులు వేశారో టీడీపీ, జనసేన, బీజేపీలు మాట్లాడుతూ ఉంటే అవన్నీ మా ఫ్యామిలీ విషయాలంటూ సొల్లు కబుర్లు చెప్తాడు జగన్. అదేమంటే మహిళా దినోత్సవం రోజు వచ్చేసి మహిళలకి అండగా ఉండాలి, వారికి మనమే అన్నీ ఇవ్వాలని చెప్పేసి కబుర్లు అంటాడు. అప్పుడు షర్మిల వచ్చి ఏమంది, బాబు అవన్నీ తర్వాత, ముందు సొంత చెల్లిన నన్ను నువ్వు బయటికి నెట్టావయ్యా, అది నీకు గుర్తుందా? నాకు రావాల్సిన ఆస్తుల మీద కూడా మొత్తం నువ్వే కన్నేసి వాటిని వాళ్ళు చేసుకుందని చూస్తున్నావయ్యా. చివరికి కన్న తల్లి నాకు ఇస్తే దానిని కూడా అది నీది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళావయ్యా, ఏందయ్యా ఇదంతా నన్ను. అప్పుడు కూడా పాప షర్మిలని అనర్హ మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి విజయం వెళ్ళి చెప్పాల్సిన మొత్తం చెప్పారు. ఏమని? సరస్వతి పవర్, అందులో 99.75% వాటా నాదే. ఈ విషయాన్ని బోర్డు మెంబర్లు కూడా అంగీకరించారు. ఈవెన్ నేను బోర్డు ఇప్పుడు కీలకమైన పర్సన్ని, నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, ఏదైనా సరే చేస్తాను. అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ భారత్కి కానీ ఎందుకు ఇంకా దాని మీద సంబంధం ఉంటుంది? అండ్ వాళ్ళు దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎందుకు అనుకుంటారు? సెక్షన్ 59ని తప్పుగా చూపి వాళ్ళు ఈ భూముల్ని, ఈ వాటాని మరలా తీసుకుందామని చూస్తున్నారు. అది చాలా చాలా పెద్ద తప్పు. కేవలం రాజకీయంగా తన చెల్లికి తనకున్నటువంటి కొన్ని విభేదాల వల్ల కన్న తల్లిని నన్ను దీనిలోకి లాగుతున్నాడు. ఇది పద్ధతేనా? జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారత్కి ఈ సరస్వతి పవర్లో వాటానే లేదు. 2021లో ఈ సరస్వతి పవర్లో ఉన్నటువంటి 46.71 లక్షల వాటా, ఓకే, దానిని సండూరు పవర్ వాళ్ళు నాకు అమ్మారు. తర్వాత 71.50 లక్షలు వాటా ఏదైతే ఉన్నదో క్లాసిక్ రియాలిటీ వాళ్ళు నాకు అమ్మారు. ఇక మొత్తం ఎంత అమ్మింది నాకు? 1,21,00,000 వాటా. తర్వాత జగన్కి ఈ సండూరు సరస్వతి పవర్లో ఉన్నటువంటి 74.26 లక్షల వాటాని, భారత్కి ఉన్నటువంటి 40.50 లక్షల వాటాని నాకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇదంతా 2021లో జరిగినది. ఇక 2025 జూన్లో అవన్నీ నా పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. ఇది సరస్వతి పవర్ బోర్డులో అంతా కూడా అగ్రీ చేశారు, ఓకే అన్నారు, అంతా అయిపోయింది. అంటే ఆమె ద ఓనర్ అన్నట్టు అనుకోవచ్చు ఆమె చెప్పిన ప్రకారం. లేదంటే ఆమె హక్కుదారు, ఇంకంతే, ఇంకా ఆమెకు నచ్చింది చేసుకునేది. ఇది అమ్మటమా గిఫ్ట్ ఇవ్వడానికి ఆమె ఇష్టం. అది 99.75% సరస్వతి పవర్ ఉన్నటువంటి వాటా కేవలం విజయమ్మది మాత్రమే. ఇప్పుడు ఆమె అన్ని అఫీషియల్గా, లీగల్గా అన్ని కోర్టుకు, నేషనల్ లా ట్రిబ్యునల్కి ఇచ్చేసింది. ఇక వీళ్ళు అంటున్నది ఏంటి? షర్మిలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వటం కోసం ఇవన్నీ నాకు ఇచ్చారంటున్నారా? అసలు ఆమెకి దీనికి ఏం సంబంధం? సంబంధం లేదు, ఇది నాది. ఇంతగా మించిన విధంగా ఏ తల్లి అయినా ఒక కొడుకు విషయంలో కోర్టుకి వెళ్ళి చెప్పిద్దా? ఇంకా జగన్కి ఎవరురా బాబు అభిమానులుగా ఉండేది? ఇంకా ఎవరై బాబు జగన్ వచ్చేసి ఆడవారికి మేల్చడం అనేది? నేను గతంలో చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి కలలో కూడా తన జేబుని తీసి ఒక రూపాయి కూడా ఊరికి ఇవ్వడు. అధికారంలో ఉన్నప్పుడు ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని పంచుతాడు అంతే. వీలైతే ఆ ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా అయినా సరే వాళ్ళ కంపెనీలకి, వాళ్ళ పేపర్కి, మీడియాకి పెట్టుకోవాలి. అదే చేశాడు. ఇటువంటి జగన్కి అభిమానులు ఏంటో, ఇటువంటి జగన్కి అసలు వీరావేశంతో ఊగిపోయే మహిళలు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు గుంటూరు కోర్టులో ఈ సరస్వతి పవర్ భూములు ఉన్నాయి కొన్ని, ఓకేనా, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే కోర్టుకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు స్టేటస్కు, అంటే దానిని ఏం చేయదు, ఎక్కడ ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచాలి. ఆ ఒక్కటే భూములకు సంబంధించిన మాత్రమే యాస్టీస్గా అలా కోర్టులో ఉన్నాయి తప్ప రిమైనింగ్ ఏవి కూడా అసలు కేసుల్లో కూడా లేవు. సో ఇదండి విషయం అని చెప్పేసి ఆమె కోర్టుకి వెళ్ళింది. సో ఇప్పుడు చెప్పండి, కన్న తల్లిని మోసం చేశాడా? చెల్లి మీద ఉన్నటువంటి కోపంతో చెల్లికి అవ్వాల్సిన ఇవ్వకుండా, సరే వాడేటు కూతురికి, చెల్లికి ఇవ్వట్లేదు, నేను కన్న తల్లిని మరి కూతురికి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆమె ఇస్తుంటే దానిని కూడా ఒకప్పుడు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు దాన్ని కూడా అడ్డు తగులుతూ కోర్టుకు వెళ్ళాడే లేదా?
ఇప్పుడు చెప్పండి, ఈ మనిషి అండి మీకు నాయకుడు, ఆ వైసీపీ అంటే ఒక రాజకీయ పార్టీ, ఎలాగండి ఇంకా ఆ పార్టీని నమ్ముతారు, ఎలాగగా వాళ్తూ ఉంటారు. అన్నిటి మీద చూస్తే పాపం షర్మిల, పాపం విజయమ్మ. సరే అన్నా చెల్లెళ్ళ మధ్య ఇష్యూస్ ఏమైనా పక్కన పెడతారు, రాజకీయంగా విమర్శలు అవన్నీ ఉన్నాయి. పాపం ఈమెం చేస్తున్నాడు అసలు విజయమ్మ, ఆమెను కొట్టుకు లాగుతాడు, ఆమె ఏదో కొడుకును మోసం చేసి కూతురికి ఏదో పంచుదని చెప్పేసి అంటారు. ఎంత తప్పండి పాపం.